ప్రార్థన అనేది ఒక మనిషి యొక్క ఇన్నర్ మోస్ట్ బీయింగ్ని బయట తీసుకొస్తుంది అన్నాడు దేవుని సేవకుడు. నీకున్న కోరిక, నీకున్న ఆశ, నీ అంతరంగంలో ఏమనుకుంటున్నావో అది ప్రార్థన ద్వారా దేవుని దగ్గర బయలుపరుస్తూ ఉంటాం. ప్రార్థన ఏ ఒక్కరు తక్కువగా అంచనా వేయడానికి లేదు. యేసు ప్రభు ఈ విషయంలో మనకు చక్కని మాదిరి ఉంచాడు. ఆయన ఈవెన్ బిఫోర్ హీ వాస్ గోయింగ్ టు డై ఫర్ ఆల్ ద పీపుల్, హీ ప్రేడ్. ఆయన మనందరి కోసం తన ప్రాణాన్ని బలిదానంగా అర్పించబడే ఆ ముందు సాయంకాలం కూడా యేసు ప్రభు ప్రార్థన చేశారంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. అదే పరిస్థితుల్లో మనం ఉంటే ఇంకెలాగా రేపు చచ్చిపోతున్నాను కదా, ఇంకెలాగా రేపు నా జీవితం అయిపోతుంది కదా, నేను ఇప్పుడు ఇంకేం ప్రార్థన చేస్తాను, నాకు కావాల్సిన వాళ్ళందరినీ పిలిచి నా మంచు చుట్టూ నిలబెట్టే వాళ్ళందరితో కాసేపు మాట్లాడుకుని అలా వెళ్ళిపోతాను అనుకుంటారు కొంతమంది అయితే. బట్ జీసస్ ప్రేడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఈవెన్ బిఫోర్ హీ వాస్ గోయింగ్ టు డై. ఆయన మన కోసం ప్రాణం అర్పించడానికి ముందు ఆయన ప్రార్థన చేశాడు. మై డియర్ ఫ్రెండ్స్, when we read the Bible right from Genesis to Revelation, we see some praiseworthy prayers, commendable prayers, remarkable prayers in the Bible. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతుంటే అద్భుతమైన ప్రార్థనలు ఎన్నో మనకు కనబడతాయి, ప్రాముఖ్యంగా పాత నిబంధనలో.